సంధ్య మిమ్మల్ని మోసం చేసింది. మీ పాప ఎక్కడుందో ఏంటో అన్ని విషయాలు నాకు తెలుసు. అబ్బబ్బబ్బబ్బా, ఈ ఏడుపు గొట్టుగోల నేను చూడలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా ఇలా ఏడుస్తూనే ఉంటావా? నిన్ను చూస్తుంటే నాకు చిరాకేస్తుంది నానమ్మ. తిట్టమ్మా తిట్టు, నా బతికే ఇంత, నా తల రాతే ఇంత. చివరికి నా సొంత మనవరాలు కంటే నిన్నే ఎక్కువ అనుకున్నా, కానీ నువ్వు కూడా నన్ను తిడుతున్నావు. అందరూ నన్ను ఏడిపిస్తుంటే కనీసం నా కన్నీళ్లు తుడవాలి, నన్ను ఓదార్చాలి, నా మీద సానుభూతి చూపించాలని ఆవగింజంత కూడా నీకు అనిపించట్లేదు. ఎలా ఉంటుంది నానమ్మ? నేను నీ కన్నీళ్లు తుడిచినంత మాత్రాన నీ బాధ తీరుతుందా? నేను వచ్చిన దగ్గర నుంచి ఒక్కటే ఏడుపు గొట్టుగోల. నువ్వు అడగడం, ఏడవటం, ఆవిడ గారు ఏమీ చెప్పకపోవడం రోజు చూస్తుందే కదా. ఏడుస్తే నీ సమస్య సాల్వ్ అవుతుంది అంటే నీతో పాటు నేను కూడా కూర్చొని ఏడుస్తాను. కానీ సాల్వ్ అవుతుందా? అవ్వదు కదా. ఒకవేళ నీ కోడలు చెప్తున్నట్టు తనకి ఇంకొక బిడ్డ పుట్టలేదేమో, ఎవరికి ఇవ్వలేదేమో, ఇంకా దీన్ని సాగదీయడం ఎందుకు? సాగదీయడం కాదమ్మా, ఇప్పటికే రాధిక 2 సార్లు వచ్చి మరీ చెప్పింది. నేను చెప్తున్న మాటే పరాయి వ్యక్తి కూడా అంటుందంటే అందులో ఎంతో కొంత నిజమైతే ఉంటుంది కదా. అది నిజం కాకపోతే రాధిక చెంప పగలగొట్టి నువ్వు చెప్పేది అబద్ధమని సంధ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా కొడుకు వెర్రిబాగులోడు కాబట్టి మాట్లాడి పంపించాడు, కానీ సంధ్య మాత్రం నోరు మెదపలేదు. ఖచ్చితంగా నా మనవరాల్ని ఎక్కడో దాచిపెట్టింది. సంధ్య కనీసం కనికరం లేకుండా, పిట్టి మీద ప్రేమ లేకుండా గుండె రాయి చేసుకునుంటుంది. నా మనవరాల్ని ఆ సంధ్య ఎవరికిచ్చిందో, అది ఎలా ఉందో దాన్నెప్పుడు చూస్తానో ఏమో. నానమ్మ ప్లీజ్, నువ్వు ఏడిస్తే సమస్యకి పరిష్కారం దొరకదు. ఏడవకుండా సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో అది ఆలోచించు. దయచేసి నువ్వు నీ ఏడుపు ఆపేసేయ్. నాకు అలా ఏడ్చే వాళ్ళంటే చిరాకు. సరేనమ్మా, నేను ఆపినా కానీ నా కన్నీళ్ళాగుతాయా? నానమ్మ, నువ్వెంత చెప్పినా వినవు కదా. ఏడువు, 1 గంట 2 గంటలో ఏడువు. అప్పటి వరకు నేను ఇక్కడికి రాను, నువ్వు బయటికి రావద్దు. నువ్వు అలాగే అంటావమ్మా, నా బాధ నీకేం తెలుస్తుంది? నా మనవరాలు ఎక్కడుందో, ఎలా పెరుగుతుందో, దానికి నాలాంటి నానమ్మ ఉందో లేదో, భూమిలాగా అది కూడా ఏ ఆశ్రమంలో పెరుగుతుందో ఏంటో. భగవంతుడా, నా బాధ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఇప్పటికైనా నిజం చెప్పు. నీ కూతురు బ్రతికే ఉందని చెప్పు. ఒక పక్క రాజేష్ గారిని, ఇంకో పక్క నన్ను వీళ్ళెందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎన్నడూ లేంది సడన్గా వచ్చి నా కూతురు గురించి తెలుసని మాట్లాడడం ఏంటి? ఆల్రెడీ డిస్టర్బ్గా ఉన్న మా అత్తయ్యని ఇంకా డిస్టర్బ్ చేయడం ఏంటి? ఈరోజు వింధ్యతో అన్ని విషయాలు మాట్లాడాలి. మౌనిక సమస్యకి పరిష్కారం చూపించకపోతే ఇటు నాకు అటు వింధ్యకి ఇద్దరికీ సమస్య అవుతుంది. ఏమండి, అసలు వాడు ఒక్క క్షణం కూడా మన దగ్గర ఉండడానికి వీల్లేదు. పంపించేయండి ముందే. వాణి, ఏదో ఒక్కసారి తప్పు జరిగింది, వదిలేయ్. ఎప్పటినుంచో మన దగ్గర పనిచేస్తున్నాడు కదా. ఏంటండి మీరు కూడా వదిలేయమంటున్నారు? నాకసలు అబద్ధం చెప్పడం నచ్చదు, మోసం చేయడం నచ్చదు. వాడికి అవసరం ఉంటే నిజాయితీగా వచ్చి నాతో చెప్పాలి. వాడు ఇంకొకసారి నా కంట కనపడకూడదు. మీరు అనవసరంగా వాడి మీద సానుభూతి చూపించొద్దు. తప్పు చేయడం తప్పు కాదండి, జరిగిన తప్పుని కవర్ చేయడానికి 100 అబద్ధాలు అడ్డం తప్పు. వాడు 18 సంవత్సరాల నుంచి మన దగ్గరే పనిచేస్తున్నాడు. ఏదో కుటుంబ అవసరాల కోసం తప్పు చేశాడు. అవసరాలు అందరికీ ఉంటాయి, అందుకని చెప్పి తప్పు చేస్తాడా? వీడు తప్పు చేశాడని చెప్పి తెలిసి కూడా ఆ తప్పును దాచిన మన డ్రైవర్ని కూడా పనిలో నుంచి తీసేసేయండి.
తప్పు చేయడం ఎంత తప్పు, ఆ తప్పును దాచిపెట్టడం కూడా అంతే నేరం. సరే వాణి, నువ్వింతగా చెప్తున్నావు కాబట్టి నేను వాళ్ళిద్దరిని తీసేస్తాను. అమ్మా సంధ్య, ఎప్పుడొచ్చావు? ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు? రా లోపలికి రా. ఎలా ఉన్నారు అత్తయ్య? పర్వాలేదు. నా అనుని నా నుంచి దూరం చేసావు కదా, ప్రస్తుతానికి బానే ఉన్నాను. అమ్మా సంధ్య, 2 రోజుల్లో అను వస్తుంది కదా, తన కోపం తగ్గిపోతుందిలే. నువ్వేంటమ్మా సడన్గా వచ్చావు? ఉండు, వింధ్యని పిలుస్తాను. మావయ్య, ఒక్క నిమిషం. ఎవరో పని వాళ్ళని తీసేస్తున్నారు, ఏం జరిగింది? ఏం లేదమ్మా, మన దగ్గర నమ్మకంగా పనిచేసేవాడు దొంగతనం చేశాడు. అది చూసిన డ్రైవర్ కూడా చెప్పలేదు. అందుకే మీ అత్తయ్య తప్పు చేసిన వాణ్ణి, తప్పు దాచిన వాణ్ణి ఇద్దరినీ తీసేయమంది. అంటే తప్పుని దాయడం కూడా నేరమే కదా? 100% నేరమే. అసలు అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయను, నా ఇంట్లో కూడా ఉండనివ్వను. అందుకే వాణ్ణి పంపించేశాను. వాడి మొహం కూడా నేను ఇంకొకసారి కూడా చూడను. అత్తయ్య, అలా అయితే నేను కూడా ఒక విషయం మీ దగ్గర దాచాను. నా దగ్గర విషయం దాచావా? ఏం దాచావు? అత్తయ్య, అసలు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మౌనిక పోలీసులతో వచ్చి రాజేష్ గారిని తీసుకెళ్ళింది కదా? అవును, అయితే ఆ రోజు రాజేష్ గారు నేను చెప్పినట్టు వేరే ఆఫీసులో లేరు, రాధిక ఇంట్లోనే ఉన్నారు. ఏం చెప్తున్నావు నువ్వు? అవునత్తయ్య, నేను ఈ విషయం వింధ్యకు కూడా చెప్పలేదు. తర్వాత రాజేష్ గారు ఎందుకు ఇలా చేశారు అని నేను చాలా బాధపడ్డాను. మీ అబ్బాయి వ్యక్తిత్వం నేను అనుకున్నట్టు గొప్పది కాదు. వింధ్య తప్ప పరాయి స్త్రీ జోలికి వెళ్లరు అనుకున్నాను. కానీ మౌనికతో తప్పుడు సంబంధం పెట్టుకున్నారు. అసలు ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు నా కొడుకు, నా పెంపకంలో పెరిగాడు. ఆ పెంపకంలోనే లోపముందత్తయ్య. మీ కొడుకు వింధ్యని మోసం చేసి మౌనికతో తిరుగుతున్నాడు. ఆ రోజు రాజేష్ గారు అక్కడే ఉన్నారు. వింధ్య, 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 ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నేను తెలుసుకుంటాను. రాజేష్ గారు అలాంటి వారు కాదు. కానీ నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఏ వింధ్య, వింధ్య, ఏ వింధ్య. నా భర్త నాకు అన్యాయం చేస్తుంటే, నన్ను కాదని మౌనిక దగ్గరికి వెళ్తుంటే, ఆయన మనసులో నాకు స్థానం లేకపోతే నేనిక ఈ భూమి మీద ఉండడం ఎందుకే? ఈ నిజం తెలిస్తే వింధ్య దక్కదు. మౌనిక ట్రాప్లో పడుతున్న రాజేష్ గారిని కాపాడుకోవాలి. పార్వతి వదినా, వదినా, ఇదేంటి ఎప్పుడూ లేంది శాంతి ఉన్నపళంగా వచ్చింది? ఉన్నావా? ఉన్నా, వస్తున్నా శాంతి. రా శాంతి, రా కూర్చో.
ఉండు నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అబ్బా, వద్దులే వదినా, పక్కింటి వాళ్ళకు కాఫీ టీలు ఎందుకు? నువ్వు కూర్చో, నీకు ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. కూర్చో శాంతి. ఏంటి శాంతి? ఇంట్లో ఎవరు లేరా వదినా? సంధ్య, శ్రీకరు ఎవరూ లేరు గాని చెప్పు శాంతి. మీ అమ్మాయి శ్రీజకి బంగారం లాంటి సంబంధం వచ్చింది వదినా. హలో సార్, ఇదిగో వచ్చేస్తున్నాను సార్. ఇంకో 10 minutesలో అక్కడ ఉంటాను. సంబంధమా? అవును దినా, అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చిందట. నువ్వు అంటే కట్న కానుకలేమీ లేకుండా వచ్చి పెళ్లి చేసుకుంటాడట. ఇదిగో ఫోటో చూడు. శాంతి, అబ్బాయి బానే ఉన్నాడు, కానీ మా అమ్మాయిని తనెప్పుడు చూశాడు? ఈ జనరేషన్ ఎంత స్పీడ్గా ఉంది వదినా. అమ్మాయి పేరు చెప్పగానే అదేదో ఫేస్బుక్ గిస్బుక్ ఉంటుందంట కదా, దాంట్లో చూశాడట. బాగా నచ్చిందట. ఇలాంటి సంబంధం పోతే రాదు వదినా. ఒక్కగానొక్క కొడుకు, ఆస్తిపాస్తులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అమ్మా, నేను లాయర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, లేట్ అవుతుంది. హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నాం శ్రీజ, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నా గురించా? నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదే, శాంతి ఆంటీ నీకు మంచి సంబంధం తీసుకొచ్చింది. అబ్బాయి ఫోటో చూడు ఎంత బాగున్నాడో. పైగా నువ్వు కూడా అబ్బాయికి బాగా నచ్చావంట. నువ్వు ఓకే అంటే వెంటనే పెళ్లి కూడా అయిపోతుంది. ఒకసారి అబ్బాయిని చూడు. అమ్మా, ఏంటిది? నీకు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పానా? ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకుంటానని చెప్పదే, మేమే చెయ్యాలి. నువ్వు చేస్తానన్నా నేను చేసుకోను. అదేంటి శ్రీజ, బ్రహ్మాండమైన సంబంధం వస్తే కాదు కూడదా అంటావు? ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదమ్మా. కుర్రాడి ఫోటో చూడు, హీరోలా ఉన్నాడు. ఎలా ఉన్నా నాకు అవసరం లేదా ఆంటీ. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ఒకసారి అబ్బాయిని చూడు. నేనేం చూడాల్సిన అవసరం లేదు, నువ్వు చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆంటీ, మర్యాదగా చెప్తున్నాను, ఇంకోసారి ఇలాంటి ప్రపోజల్స్ తీసుకురాకండి. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేంత అవసరమూ లేదు. అనవసరంగా నా కెరియర్ని కిల్ చేయాలని చూడకండి. శ్రీజ, వద్దు వద్దంటే పై చదువులు చదివించారు కదా వదినా. ఇదిగో ఇలాగే మాట్లాడతారు. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో పెళ్లి చేసుకుంటారు? వదినా, నాకు మీ అమ్మాయి వాలకం చూస్తుంటే అనుమానంగా ఉంది. అనుమానమా? ఏం మాట్లాడుతున్నావు శాంతి? ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంటున్నారు వదినా, ఎవరో కుర్రాడు వస్తున్నాడు పోతున్నాడట కదా. అంటే అలాని శ్రీజన్ తప్పు పట్టట్లేదు, కానీ జనరేషన్ అలాంటిది. పెళ్లి కొడుకు ఫోటో చూపించగానే చింపి పడేసేంత కోపం వచ్చిందంటే మీ అమ్మాయి మనసులో ఇంకేదైనా ఫోటో ఫిక్స్ అయిందేమో. ఆహా, అనుమానం మాత్రమే వదినా. ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్త పార్వతి వదినా. నీకసలే లవ్వు గివ్వు అంటే అస్సలే పడదు. ఒకప్పుడు పెళ్లికి ముందే పెళ్ళని బంధువులకు చెప్పేవారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక మేం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నామని పేరెంట్స్ కి చెప్తున్నారు ఈ కాలం పిల్లలు. అసలే నువ్వు పిల్లల్ని చాలా కష్టపడి పెంచావు వదినా. ఈ సంబంధం కాకపోతే ఏదో ఒక సంబంధం వస్తుంది, శ్రీజకి పెళ్ళవుతుంది. కానీ పెళ్లి చేసే రాత నీకుందో లేదో కొంచెం చెక్ చేసుకో వదినా. కూతురి ఆవేశం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది వదినా. సన్నీ, వద్దు. నువ్వు ఆగవే. ఈవిడేదో కొత్త పెళ్లి కూతురు శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడు సిగ్గుపడినట్టు సిగ్గుపడుతుంది. రై, దిష్టి పెట్టకురా. దిష్టికే దిష్టిలా ఉన్నావు నువ్వు. నేను నీకు దిష్టి పెట్టడం ఏంటి? అవునత్త, మళ్ళీ ఏ మంత్రం వేశారు, ఏ మాయ చేశారు?
ప్రతిసారి ఏవో చిల్లర మెలకలు వేయడం, రాజేష్ బాబుని ఇంటికి పిలిపించడం, మమ్మల్ని ఇలా రోడ్డు మీదకి తీసుకురావడం, మేం వెయిటింగ్ జాగారాలు. ఈ పాత పాటలేంటి టార్చర్? దీనికన్నా కొద్దిగా విషం పెట్టి చంపొచ్చు కదా మమ్మల్ని. అంత ఈజీగా మీరు చచ్చిపోతే ఎలారా? ఆ? రాజేష్తో నా కూతురు కాపురం చేయడం నువ్వు చూడాలి. వాళ్ళకి కొడుకో కూతురు పుట్టాక నేను పేరు పెడుతుంటే నువ్వు ఉండాలి. చివరికి నా మనవడికో మనవరాలకో డైపర్లు మార్చడానికి మీ ఇద్దరి అవసరం ఉంది. ఆ? అప్పుడే కదరా మీ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. నా కర్మ, నా కర్మ. సన్నీ ఆగు సన్నీ. ఇక్కడ బతకలేమే, చావని కూడా లేం. అసలు నేను మనిషిగా పుట్టడం ఎందుకు? పుట్టినా వీళ్ళ దగ్గర పడి చావడం ఎందుకు? ఒకవేళ పడ్డా ఈ అరాచకాలు చూడడం ఎందుకు? మాటి మాటికి రాజేష్ని ఇంటికి తీసుకొస్తారు, మనల్నేమో బయటికి తీసుకొస్తారు. అక్కడ అయ్యేది లేదు, ఇక్కడ పోయేది లేదు. రే పిచ్చోడా, ప్రయత్నిస్తే పోయేదే ఉందిరా. నా కూతురికి రాజేష్తో పెళ్ళవడం కోసం ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కిడ్నాప్లు, ఎన్ని చేజింగులు చేసాం. చివరి కవలా ఇది కూడా అవుతుందిరా. ఏ వర్షం కురిసిన రాత్రో అల్లుడు కాలు జారక మానడు, మౌనిక పైన మోజు తెచ్చుకోక మానడు. ఏమో వింధ్య వద్దు మౌనిక ముద్దు అంటాడేమో, వింధ్యను వదిలేసి మౌనిక కొంగు పట్టుకొని తిరుగుతాడేమో. ఏమో మౌనిక నా పెళ్ళామని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటాడేమో. ఎప్పుడేం జరుగుతుందో ఎవడికి తెలుసు. మనం ఆశావాదులో ఎదురు చూడాలంతే. ఇది ఆశ కాదత్తా, అత్యాశ. రాజేష్ వింధ్యానొద్దని మౌనిక వైపు తిరుగుతాడా? అది ఈ జన్మ కాదు కదా, ఎన్ని జన్మలకైనా జరగదు. అరే సన్నీ, ఆడది తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయాయని ఒకప్పుడు సామెతుంది. మన మౌనిక తలుచుకుంటే రాజ్యాలు, కోటలు, రాజులేంట్రా అన్నీ అంతరించిపోతాయి. నువ్వు చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు రాజేష్ మౌనికని తీసుకెళ్ళి మా వదినతో, అమ్మా మౌనిక నా భార్య, నాతోనే ఉంటుంది, ఈ ఇంట్లోనే కాపురం చేస్తుంది అని చెప్పకపోతే నా పేరు రాధికే కాదు. వామ్మో, నీ కాన్ఫిడెన్స్ తగలయ్యా, నీ విజన్ తగలయ్యా. మీ తల్లి కూతుళ్ళు అనంత పని చేసేలా ఉన్నారు. అదే జరిగితే ప్రళయం రావాల్సిందే. ప్రళయాలు గిలయాలు ఎందుకురా, పిల్లలొస్తే చాలు. నా అల్లుడు కూతురు ఇద్దరు అలా కలిసిపోయి పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటే చాలు. ఏదో ఒక రోజు రాజేష్ మనసు మారి నా కూతుర్ని ఆ యాంగిల్లో చూసినప్పుడు అప్పుడు మారుతుందిరా మా తలరాత. నువ్వు చూస్తూ ఉండరా, జరగబోయేది ఇదే. ఇదే జరిగితే పాపం వింధ్య పరిస్థితి ఏంటి? చెప్పండమ్మా. బాబు, ఈ టమాటాలెంత? 60 రూపాయలమ్మా. ఆ, పచ్చిమిర్చి ఉందా? ఉందమ్మా. ఎంత కిలో? 40 రూపాయలమ్మా. చిక్కుడుకాయలు? 50 అమ్మా. ఈ గోంగూర ఎంత? 10కి 2 అమ్మా. ఏంటయ్యా, పెట్రోల్ ధరల కంటే కూరగాయల రేట్లు ఎక్కువైపోతున్నాయి. రేట్లను బాగా పెరిగిపోయాయమ్మా ఇప్పుడు. ఇలా అన్ని పెంచుకుంటూ పోతే మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు బతికేది ఎలాగయ్యా? ఈ ఒక అరకేజీ అయ్యి. నాకు అర్థం కాదు, అన్ని ప్రాబ్లమ్స్ నీకే వస్తాయా ఏంటి? చూడు, బండి కూడా ఆగిపోయింది, ఎంత కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదు. నేనేదో సమయానికి ఎదురుపడ్డాను కాబట్టి సరిపోయింది. ఇంకా ఎంత దూరం నడిపిస్తావు? మెకానిక్ షాప్ ఎక్కడుంది? దగ్గరే శ్రీజ, అయినా నేను రిపేర్ చేయించుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏంటి చేయించుకునేది? చేతిలో డబ్బులుండవు, ఏముండవు. పద, నీ బైక్ రిపేర్ అయ్యాకే నేను వెళ్తాను. మా సార్తో మాట్లాడానులే, నీ జీవనాధారమే ఈ బండి. కొత్త బైక్ కొనుక్కోవచ్చు కదా. అబ్బా శ్రీజ, నీకు అన్నీ తెలిసి కూడా మళ్ళీ మొదటికొస్తావేంటి? కొనుక్కునే స్తోమతే ఉంటే బండి తోసుకుంటూ ఎందుకు వెళ్తాను? సరే సరే పద, నీ బైక్ రిపేర్ చేయించి వెళ్తాను. బాబు, ఈ డబ్బులు లెక్క పెట్టుకో. సరిపోయాయా? ఇంకొక 10 అమ్మా. ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంటున్నారు వదినా, ఎవరో కుర్రాడు వస్తున్నాడు పోతున్నాడట కదా. పెళ్లి చేసే రాత
నీకుందో లేదో కొంచెం చెక్ చేసుకో వదినా. ఆ శాంతి చెప్తూనే ఉంది, ఫోటో చింపేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వీడు ఖచ్చితంగా నా కూతుర్ని ముగ్గులోకి లాగాడు. ఒరే ముదరష్టపోడా, ఒరే తాగుబోతు చచ్చినోడా, ఆగరా. అమ్మో, అమ్మా నువ్వేంటిక్కడ? అది నేను అడగాలి. వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకుని అర్జెంట్ అంటూ పరిగెత్తావు. నువ్వు పెళ్లి కొడుకు ఫోటో చింపినప్పుడే నాకు అర్థమైంది నీ మనసులో ఏముందో. ఒరే ముదరష్టపోడా, ఎంతమంది కొంపలు ముంచుతావురా నువ్వు? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకు అర్థమవుతుందిరా? ఎర్రగా బొర్రగా ఉందని నా కూతుర్ని వల్ల వేసుకున్నావు. అమ్మా అసలేం లేదు. ఇక్కడ న్యూసెన్స్ చేయకు, నీకు దండం పెడతాను. నువ్వు నోరు మూస్తావా? చూడ్డానికి గుడి ముందు చెప్పులు ఎత్తుకెళ్లే వాళ్ళ ఉన్నాడు. నీకు వీడెలా నచ్చాడే? వీడితో ఎందుకు తిరుగుతున్నావు? అమ్మా అర్థం చేసుకో, అలాంటిదేం లేదని చెప్తున్నాను కదా. నీకుండదే, వీడికుంటుంది. ఏరా, నా ఇంటికి కన్నం వేద్దామని నా కూతురికి సున్నం వేస్తున్నావా? ముందు ఆకు వేస్తావు, ఆ తర్వాత సున్నం రాస్తావు, ఆ తర్వాత కిళ్ళి వేస్తావా? మేడం మీరేం మాట్లాడుతున్నారు? మేడం మేడం అంటే వెంట్రా దొంగ సచ్చినోడా. అయ్యో, ఆ? అమ్మా ప్లీజ్. నిన్ను అమ్మా, అయ్యో, కొట్టకమ్మా. అయ్యో నిజం. కొట్టకపోతే వీడు నిన్ను వదిలిపెట్టడే. ఇవాళ నన్ను మేడం అంటాడు, రేపు అత్త అంటాడు. మేడం నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు మేడం. ఉద్దేశం లేదా? అమ్మా. ఉద్దేశం లేదా? అయ్యో. ఆ? వద్దు వద్దంటున్నా నా కూతురు వెనకాల తిరుగుతూ నా కూతురిని చుట్టూ తిప్పుకుంటూ పైగా ఏమీ లేదని చెప్తున్నావా? నిజంగా. ఇంకొకసారి నా కూతురు జోలికి వస్తావురా నిన్ను. మేడం మేడం అమ్మ ప్లీజ్ అమ్మ వదిలేయమ్మ. నువ్వు ఆగు దండం శ్రీజ. పెడతాను. నోర్మై. చెప్పు, ఇంకొకసారి నా కూతురు జోలికి వస్తావా? మేడం ఇంకొకసారి వీడి జోలికి వెళ్ళినా నువ్వు వీడితో తిరిగినా నిన్ను కూడా కొడతాను. మేడం నా బైక్ ఆగిపోతే తోసుకుంటూ వస్తున్నాను, దారిలో కలిసింది. నాకు శ్రీజకు ఏ సంబంధం లేదు మేడం. అవునమ్మా. రాజేష్ గారు ఎక్కడా? రాధిక ఇంటికెళ్లారు. ఒక ముఖ్యమైన పని మీద నేనే పంపించాను. నీకు సంజయ్ కూతురు ఎవరో తెలియాలి అంటే ముందు నాకు కొడుకో కూతురు పుట్టాలి. అది నీ వల్లే పుట్టాలి. రాజేష్ గారిని నువ్వే స్వయంగా వాళ్ళ ఇంటికి ఎందుకు పంపించావు? ఆయన వెళ్ళి చాలాసేపు అయింది, ఇప్పుడు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు రానివ్వరే.